4, 5, 6, 8. 6 అంటే కౌంట్ చేశారు, 8 కౌంట్ చేశారు. మీరు మనసు అనుకోవచ్చు, మీరు ఉండడానికి థర్డ్ చేయడంలో కూడా లెక్కలు రావాలి. నాకు లెక్కలు వచ్చు, నేను 7 ఉన్నప్పుడు క్లాప్స్ కొట్టమని చెప్పారు. అంటాను లేదా మీతో చెప్పాల. నీకు గెలవడానికి పచ్చబద్దాలు ఆడతారు. మీరు గెలవాలంటే ముందు నాకు కౌంట్ చేస్తారు. ఎందుకో ఛాన్స్ తీసుకోండి. మీరు మంచి వాళ్ళు కనిపిస్తున్నారు. వేరే స్కూల్లో ఇవ్వలేదు కనుక మీకు మాత్రం ఇస్తున్నారు. ఎప్పుడు కొట్టాలి? ఎన్నిసార్లు? నా ఇష్టం అనొచ్చు, అనకపోవచ్చు. అనాలనిపిస్తే అంటే లేదు. నేను అన్నప్పుడు మీరు కొట్టకపోయినా ఓడిపోయారు. రైట్? దట్స్ 5 inches. ఎప్పుడు? ఎన్నిసార్లు? Are you ready? Yes sir. 7 1 2 3 4 5. నేను 7 స్టార్టింగ్ కౌంట్ చేశాను. am I right? Yes sir. చాలా మంది తెల్లమాలు వేసుకుని నిద్రపోలు వేసుకుని చూస్తున్నాను, గ్రూప్ లేక పడతాను. బట్ ఐ కౌంటెడ్ 7 ఇన్స్టెడ్ ఆఫ్ 1. am I right? Yes sir. చేసేయండి. మిమ్మల్ని ఫెయిల్ చేయడం కోసం కాదు, మిమ్మల్ని ఓడించడం కోసం కాదు. ఎగ్జామ్ మీ అందరికీ ఎందుకు పెట్టారంటే మనం ఏం నేర్చుకుంటే నాతో పాటు గట్టిగా చెప్పండి. లైఫ్ లో 7 is equal to opportunity. 7 is equal to opportunity. నీ లైఫ్ అయినా నా లైఫ్ అయినా ఎవరి లైఫ్ అయినా సరే అవకాశాలు అనేవి, ఆపర్చునిటీస్ అనేవి నీకు కావాలి అనుకున్న ప్రతిసారి రావు. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు రావు. గుర్తుపెట్టుకోండి. నీకు ఫోన్ చేసి కాల్ చేసి కరెక్ట్గా ఈ టైం కోసమా తీసుకోండి, రెడీగా కూర్చొని చెప్పి రావు. am I right? నేను ఎంతకి 7 అనే రూపంలో ఒక అవకాశాలను ట్రై చేసిన అవకాశం నువ్వు ఏం చేయాలి? తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి? నేను ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుని రెడీగా కూర్చోవాలి. ఎందుకంటే అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. am I right? దరిద్రం ఇంటి ముందుకు వచ్చి డోర్ కొడుతుంది తీరా అని. ఎవరు? గట్టిగా మనకి బాగా మన చుట్టూ ఉంటుంది. ఎప్పుడు? ఎవరు? నేను ఇంట్లో నిద్రపోతున్నా, తింటున్నా, టీవీ చూస్తున్నా, ఏం చేస్తున్నా, ఎంత బిజీగా ఉన్నా నేను వెళ్ళి ఆ డోర్ తీసేంత వరకు డోర్ కొడితే ముందు బయటికి పోదు. ఎందుకంటే అది దరిద్రం. బట్ లక్ష్మీదేవి అలా కాదు, వచ్చి ఒకే ఒక్కసారి జస్ట్ డోర్ నాక్ చేసింది తీరా అని. నేనేం చేయాలి? ఎంత బిజీగా ఉన్నా ముందు వెళ్ళి డోర్ తీయాలి. ఎందుకంటే అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. రైట్?